హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. సో యూపీఎస్సీ ప్రిపరేషన్లో మీకు మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఎలా ట్యాకిల్ చేయాలి అనే ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను నేను ప్రతి క్లాస్లో. ఇంతవరకు అవుట్ ఆఫ్ 30 టాపిక్స్లో 1 to 12 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా జస్ట్ 18 టాపిక్స్ లెఫ్ట్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ 18 టాపిక్స్ కూడా నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే ఇంతమట్టుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, లేదా స్టార్ట్ చేసి మిడిల్లో ఉన్నారో, లేదా 2 to 3 years అయ్యి ప్రిపరేషన్ సెల్ఫ్ స్టడీ చేస్తూ ఇబ్బంది పడుతున్నారో, డెఫినెట్గా ఈ టాపిక్స్లో ఈ సిరీస్లో భాగంగా నేను డిస్కస్ చేసిన వాల్యూ యాడెడ్ ఇన్సైట్స్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి. దట్ ఈజ్ మై పర్సనల్ గ్యారంటీ. ఓకే, నేను అన్ని రియాలిటీలోనే మాట్లాడాను. ఓకే, బట్ డెఫినెట్గా మీకు ఒకవేళ ప్రిపరేషన్లో నిజంగా ప్రిపరేషన్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకున్న డౌట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఒకవేళ తెలిసినవి ఖచ్చితంగా నేను చెప్తాను. తెలియనివి ర్యాంకర్స్ ద్వారా కానీ, ఫ్యాకల్టీ ద్వారా కానీ, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ డెఫినెట్గా నేను తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఈ ప్రాసెస్ చాలా పెద్దది నేను చెప్పినట్టు. సో కొంచెం ఓపికతో ఉండండి, మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. ఇది ప్రతిరోజుని బ్యాలెన్స్డ్గా చేసుకోండి. ఓకే, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ ఇలా 20 టాపిక్స్ ఉంటాయి ఈ ప్రిపరేషన్లో. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎస్ఎన్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్ అండ్ ఎస్ఏ. ఓకే, అండ్ ఆప్షనల్ ఉంటుంది, క్వాలిఫైయింగ్ పేపర్స్, ఇలా ప్రిలిమ్స్లో 2 పేపర్స్, జిఎస్ఎన్, సిజెట్, ఇలా పెద్ద టాపిక్స్ ఉంటాయి. కొన్ని చిన్న టాపిక్స్ కూడా ఉంటాయి. సో ఈ అన్ని టాపిక్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం. డెఫినెట్గా టైం పడుతుంది. జస్ట్ యూ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. ఓకే, కాన్స్టెంట్గా వర్క్ చేయండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. యూపీఎస్సీ అంటే ప్రాక్టీస్. ఇట్ మీన్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలని నేను అప్కమింగ్ సెషన్లో డెఫినెట్గా అటాచ్ చేస్తాను. ఓకే, ఇంట్రో ఉంటుంది, బాడీ, కంక్లూజన్ని, క్వశ్చన్ని డీకోడ్ చేస్తూ ప్రతి క్వశ్చన్ ఒక చిన్న క్వశ్చన్ తీసుకొని 10 మార్కర్ క్వశ్చన్ ఎలా హ్యాండిల్ చేయాలి, 15 మార్కర్ క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంటర్లింక్ చేసుకుంటూ ఎలా వెళ్ళాలి, వీటిని డిస్కస్ చేస్తాను ఫర్దర్ క్లాస్లో. ఓకే, దిస్ ఇస్ సెషన్ అండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్రిపరేషన్, ఒకసారి నాకు ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను అకార్డింగ్లీ నాకున్న ఎక్స్పీరియన్స్, ఇక్కడ మన స్టూడెంట్స్ దగ్గర ఉన్న రివ్యూస్, అలాగే ఫ్యాకల్టీస్ దగ్గర ఉన్న రివ్యూస్, అవన్నీ హోలిస్టిక్గా అడ్రస్ చేసి ప్రాపర్గా మీకు హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, బట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ పేరెంట్స్. ఓకే, ఫోకస్ యువర్ హెల్త్. ఓకే, ఫోకస్ యువర్ మైండ్ సెట్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోకస్ ఎక్కువ కూడా మీ ప్రిపరేషన్ మీద పెట్టుకోండి. అన్నెసరీ డిస్ట్రాక్షన్స్ని వైపు వెళ్ళకండి దయచేసి. కాన్స్టెంట్గా సపోర్ట్ ఉండాలి మీ ఫ్యామిలీ నుంచి, మీ మెంటార్స్ నుంచి, మీ పియర్ గ్రూప్ నుంచి. ఇలా ఉంటే డెఫినెట్గా ఎగ్జామ్ పాసిబుల్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అ సెషన్ టుడే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, డోంట్ వరీ, ఐ ఆమ్ యువర్ బ్రదర్. ఓకే, డెఫినెట్గా ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ. జై హింద్.